ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవకుండా సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 45వ వచనము. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 7వ వచనము, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇజ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం, వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పోవుటకు పగులు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. కీర్తన గ్రంథం 98వ అధ్యాయం 3వ వచనం, ఇజ్రాయేలు సంతతికి తను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణ చూచిరి. కీర్తన గ్రంథం 111వ అధ్యాయం 5వ వచనం, తన యందు భయభక్తి గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. హెస్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం, నీ యవ్వన దినములయందు నీతో చేసిన నిబంధన జ్ఞాపకముకు తెచ్చుకొని యొక్క నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరుతును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యమును చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్యనైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ వేలాది వందనం తెలియజేసుకుంటున్నాను తండ్రి. నీ కృపా భావాలను బట్టి మమ్మల్ని కరుణించే దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావ మీకు వేలాది వందనం తెలియజేసుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.